ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. విశ్వసించువాడే జీవాత్మను పొందుతాడని, నిత్య జీవము పొందుతాడని, జీవాహారము నేనని ప్రభువు అంటున్నాడు. ఎందుకంటే పూర్వకాలములో మోషే దినములలో ఆయన మన్నాన్ని కురిపించినప్పటికీ కూడా ఆ మన్నాన్ని భుజించినటువంటి వారు అనేక మంది హతులైపోయారు. వారు చనిపోవడానికి గల కారణం ఏంటంటే వారు దేవుడి పట్ల విశ్వాసము, నమ్మకము వారికి లేదు. అయితే వారు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్క్రియలు వారి పట్ల కనపరిచినా అవి గుర్తెరగక విచ్చలి విడిగా జీవించే జీవితం, నోరు అదుపులో లేకుండా మాట్లాడే ఆ మాటను బట్టి జీవితము, మాట ఇవి రెండు సరిగా లేనందువలన వారు మన్నాన్ని భుజించినా వారు చనిపోయారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు జీవాహారమై దేవాతి దేవుడు మన మధ్యకి వచ్చి ఉన్నారు. ఎలా వచ్చారు? 2000 సంవత్సరాల క్రితము ఆయన క్రీస్తుగా ఈ లోకానికి జీవాహారముగా వచ్చాడు. తనను తాను అర్పించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో ఉన్నారు. ఆయన నడిపింపులోకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన నడిపింపులోకి మనం వెళ్ళిపోవాలి. ఆయన నడిపింపులోకి మనం వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు ఆయన మనల్ని రిసీవ్ చేసుకొని మనలో ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ జీవాహారము వాక్యమే. ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ప్రతిదినము ధ్యానించాలి. వాక్యాన్ని చదవాలి. చదివి ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో వాటిని బట్టి దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేయాలి. గుడికి వెళ్ళి వచ్చేస్తే సరిపోదు. చదువుకున్న వారైతే వాక్యము తీసి చదవండి. అందుకే నువ్వు చదువుకొని ఉండడం. వ్యర్థమైనటువంటి వాటిని చదవడానికి కోసం కాదు నువ్వు చదువుకొని ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి కోసమే దేవుడు నీకు అవకాశం ఇచ్చి చదవడానికి కృపనిచ్చాడు. గనుక నువ్వు చదవగలిగితే చదవండి. ఆ జీవాహారాన్ని పొందుకోండి. నిత్య జీవాన్ని మీరు పొందాలి అంటే జీవాహారము మీరు పొందుకుంటేనే కదా నిత్య జీవం పొందుతారు. కనుక గమనించి దేవుని దగ్గర నిత్య జీవాన్ని పొందినట్లు జీవాహారమైనటువంటి వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ పఠిస్తూ ఇతరులకి ఇక్కడ రాయబడినటువంటి విషయాలని చదువులేని వారికి తెలియచేస్తూ ముందుకు దేవుని రాకడ కొరకు సిద్ధపడదామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకే స్తోత్రం. ఈ ఉదయకాల సమయం మందు మాతో మాట్లాడారు, అందులకై వందనాలు. ఈ మాటలను బట్టి నీకు స్తోత్రం. దీవించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడకు సిద్ధపరచుకుని క్రీస్తు యేసు పేరిట వేడుకొని నామ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.